నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నూతన గవర్నర్ల నియామకం. హిమాచల్ ప్రదేశ్ కు బండారు దత్తాత్రేయ, రాజస్థాన్ కు కల్రాజ్ మిశ్రా, తెలంగాణకు తమిళసై సౌందరరాజన్. సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి. గొర్రెల పెంపకందారులకు దానాను పంపిణీ చేసిన కనక్పూర్ గ్రామ సర్పంచ్ నరేష్. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్లో సీటు కోసం ఫీట్లు చేస్తున్న ప్రయాణికులు. దీనికి ప్రధాన కారణం అధికారుల నిర్లక్ష్యమన్న ప్రయాణికులు. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జలహారతి. ఎన్ని రిజర్వాయర్లన్నీ జలకల, సీఎం కేసీఆర్ ఆలోచన ఫలితమేనన్న ఎమ్మెల్యే కమలాకర్. లంచగొండి అధికారిని వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య. రమేష్ ప్రమోషన్ ని అడ్డుకున్న లంచానికి కేర్ ఆఫ్ అధికారిని పద్మ. ఇక గడిచిన 9 ఏళ్లుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు గవర్నర్గా వ్యవహరించి తదుపరి తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే గవర్నర్గా నియమితులైన ఎస్ నరసింహన్ బదిలీ అయ్యారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులు తెలంగాణ గవర్నర్ కార్యాలయానికి చేరాయా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 9 సంవత్సరాలకు పైగా గవర్నర్ నరసింహన్ కొనసాగగా ఆ విషయం అందరికీ తెలిసిందే. ఆయన గవర్నర్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ 2గా విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఇక ఆ తర్వాత కూడా 5 ఏళ్ల పాటు నరసింహన్ 2 రాష్ట్రాలకు గవర్నర్గా వ్యవహరించారు. అటు ఏపీ సీఎం చంద్రబాబును, ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ను సమన్వయపరిచేందుకు తన వంతు కృషి చేశారు ఆయన. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో ప్రభుత్వం మారిన తరువాత నరసింహన్ను గవర్నర్గా తొలగించి విశ్వభూషణ్ హరిచందన్ను కొత్త గవర్నర్గా కేంద్రం నియమించిన విషయం తెలిసిందే. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాల ఫలాలన్నీ ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని లోకేశ్వరం జెడ్పీటీసీ కళావత్ శంసుందర్ కనకపూర్ గ్రామ సర్పంచ్ నరేష్ అన్నారు. కనకపూర్ గ్రామంలో గొర్రెల పెంపకందారులకు ప్రభుత్వం నుంచి రాయితీ సరఫరా అయిన దానాను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. రాయితీ గొర్రెలు అందుకున్న పెంపకందారులకు మొదటి విడతగా దానా అందిస్తున్నట్లు కనక్పూర్ పశు వైద్యశాల వైద్యాధికారి రాజేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గంగాధర్, బసవేశ్వర్ పటేల్, తోండాల గ్రామ కూర్మ సంఘ, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఇప్పుడు ఈయన యావిడికి పెట్టినా పిల్లలు కొంచెం అంటే పాలు కొన్ని తక్కువ ఇచ్చే యావిడికి పెట్టినా బాగా పనిచేస్తుంది. కానీ చిన్నపిల్లలు పెట్టే మాత్రం కొంచెం పచ్చి చేసి పెట్టు కలపాల నీళ్ళల్లో కొంచెం అంటే ఎందుకంటే పొడి ఉంటుంది కాబట్టి కొంచెం ముక్కులోకి అట్లా పోతే కడుపులో కూడా ఒక 5-10 నిమిషాలు అయిన తర్వాత పెట్టచ్చు పిల్లలకు పెట్టాలి. తడిపోతుంది. మళ్ళీ ఇంకోటి వర్షానికి నానేయకుండా చూసుకోవాలి. గింజలు కాయలైతే అవి తొందరగా మనకి బర్రెలకైనా కానీ గొర్రెలకైనా కానీ మనం కూడా కూరగాయలు చేసుకుంటున్నాం కాబట్టి వీటి వల్ల కాల్షియం అనేది బాగా ఈ గింజలతో కూడా మొక్కలు అయితే పడి మళ్ళీ ప్లాంట్ వస్తుందా ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది. సుబాబుల్ లాగానే అంటే సుబాబుల్లో కొంచెం విషం ఉంటుంది, కొంచెం పాయిజన్ ఉంటుంది. దాంట్లో ఇది ఎంత తినిపించినా కానీ ఏం కాదు. సుబాబుల్ కొంచెం అలా మైమోసిన్ అని ఒక పాయిజన్ ఉంటుంది, కొంచెం లిమిట్గా తింటుంది. కానీ ఇది ఎంత తినిపించినా కానీ ఏం కాదు. ఇక కర్నూలు ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులు రోజు సీట్ల కోసం ఫీట్లు చేస్తూ ప్రయాణిస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. బస్సు స్టేజ్ దగ్గరికి చేరి దిగాల్సిన ప్రయాణికులు దిగే వరకు ఎవరిని అనుమతించకూడదు. ఇందుకు విరుద్ధంగా ఎమ్మిగనూరు బస్టాండ్లో బస్సు స్టేజీ దగ్గరికి వస్తున్న సమయంలో ప్రయాణికులు బస్సు వెంట పరిగెత్తుతూ సీటు కోసం కిటికీల నుండి తమ వస్తువులను సీట్లపైకి విసురుతున్నారు. దీంతో దిగాల్సిన ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇక ఎండిన రిజర్వాయర్లన్నీ జలకల సంతరించుకోవడం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన ఫలితమేనని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కాళేశ్వరం నీళ్లు లోయర్ మానేరు రిజర్వాయర్ కు చేరిన సందర్భంగా జలహారతి నిర్వహించారు. డెడ్ స్టోరేజ్ కు చేరిన రిజర్వాయర్ జీవం పోసుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ వాసుల పక్షాన ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని పూలని వరకు కరీంనగర్ పక్కన ఉన్న మానేర్ రిజర్వాయర్ ఇది ఎండిపోయిన జలాశయంగా ఉండే. గౌరవ ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం నీళ్లు సుమారు 150-60 కిలోమీటర్ల నుంచి ఆ గంగమ్మ తల్లిని ఈరోజు కరీంనగర్ మానేర్ డ్యాంకు రావడం చూసాం. ఆ గంగమ్మ తల్లిని మిడ్మానేరు ద్వారా ఇప్పటికే నీళ్లు తీసుకురావడం జరిగింది. ఆ మిడ్మానేరు ద్వారా ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని చెరువులు నింపుకున్నాం. ఇప్పుడు ఈరోజు అన్ని ప్రాంతాల్లో ఉన్న అన్ని చెరువులు నింపుకొని ఈరోజు కరీంనగర్ ఎల్ఎండికి రావడం జరిగింది. ఈరోజు పొద్దున 50,000 క్యూసెక్స్ తోటి రిలీజ్ చేయడం జరిగింది. గతంలో ఎల్ఎండిలో నిన్నటి వరకు 3.4 టీఎంసీ మాత్రం ఉంది. ఈరోజు అది 6 టీఎంసీ మారుతుంది. అంటే ఒకటే రోజు 3.5 టీఎంసీలు రావడం జరిగింది. నిజంగానే ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్ట్ రాకపోతే ఈ యొక్క డెడ్ స్టోరేజ్ ఇంకా తగ్గిపోయి రాబోయే ఒక 1 మంత్ లోపల కరీంనగర్కు తాగునీరు ఇబ్బంది అవుతుంది. అందుకే ఈరోజు మిడ్మానేర్ ఎల్ఎండి ఇవన్నీ కూడా ఎస్ఆర్ఎస్ మీద ఆధారపడి ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు లేవు. దాని మీద ఆధారపడ్డ మిడ్మానేర్ ఖాళీ ఉన్నది, ఎల్ఎండి ఖాళీ ఉన్నది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళేశ్వరాన్ని ఆ గంగమ్మను తీసుకొచ్చి ఈరోజు మిడ్మానేర్ కరీంనగర్ రావడం జరిగింది. కరీంనగర్లో ఇప్పుడు 6 టీఎంసీ నీళ్ళ వరకు చేరింది. ఇది ముఖ్యమంత్రి గారు ఆలోచన మొత్తం ఫుల్ ట్యాంక్ లెవెల్ మానేర్ రిజర్వ్ మొత్తం కూడా నింపిన తర్వాత దీన్ని కిందికి తీసుకుపోయే ప్రయత్నం చేసినాం. కాబట్టి గతంలో ఎండిపోయిన జలాశయం మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అన్న ఆ మహాకవి మాటలను నిజం చేస్తూ మానవత్వం లేకుండా నేను మనిషినన్న నిజాన్ని మరిచిపోయి ప్రవర్తించిన మహిళా అధికారి లంచగొండితనానికి ప్రాణం బలికాగా ఓ కుటుంబం రోడ్డున పడింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని మరణ వాంగ్మూలం రాస్తే సోషల్ మీడియాలో తనను బదనాం చేస్తున్నారని లంచగొండి అధికారిని కేసు పెట్టిన సంగతి సంచలనం సృష్టిస్తోంది. పెద్దపల్లి జిల్లా డిఈఓ ఆఫీసులో 7 సంవత్సరాలుగా అవుట్ సోర్సింగ్ ద్వారా MLTగా పనిచేస్తున్న 8వ కాలనీలో యలగందుల రమేష్ అన్ని అర్హతలు ఉండి ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తే అదే సెక్షన్లో పనిచేస్తున్న అధికారిని పద్మ తనకున్న పలుకుబడితో రమేష్ ప్రయత్నాన్ని అడ్డుకుంది. నా కింద పనిచేసేటోనివి నా పక్కన కుర్చీలో కూర్చుంటావా అని అవమానించి ఆత్మహత్య చేసుకునేటట్లు చేసింది. తన మీద ఆధారపడ్డ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేందుకు ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తే లంచానికి కేర్ ఆఫ్గా ఉన్న పద్మ హెడ్ ఆఫీస్ నుంచి చక్రం తిప్పి ప్రమోషన్ని అడ్డుకుంది. ఎంతమంది అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో 20 రోజుల క్రితం అధికారిని వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నారని మరణ వాంగ్మూలం రాసిపెట్టిన అధికారుల్లో చలనం లేదు. మానవత్వమే సిగ్గుపడేలా తన గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని అధికారిని తిరిగి కేసు పెట్టడంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల క్రితం గోదావరిలో రమేష్ శవమై తెరడంతో పద్మ హైదరాబాద్ నుంచి తన పలుకుబడిని ఉపయోగించి కుటుంబాన్ని పరేషాన్ చేస్తున్నది. పోలీస్ ఎస్కార్ట్తో అంత్యక్రియలు నిర్వహించేలా కుటుంబంపై ఒత్తిడి చేయించిన అధికారిని పద్మ చర్యలపై ప్రతి ఒక్కరూ మండిపడుతున్నారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న రమేష్ ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబం రోడ్డున పడిందని ఇప్పటికైనా అధికారులు స్పందించి రమేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. పోలీసులు పట్టించుకోలే, డిఓ సార్ పట్టించుకోలే. పద్మ మేడం వల్ల నా కొడుకు మనసాకి గురైపోయిండు. ఆయన నెత్తికి పట్టించేది దాని బాధ్యత కదా. ఇప్పటికీ నా కొడుకు చనిపోయినా కానీ అది ఏం పట్టించుకుంటలేరు. ఆఫీసు నుంచి దాన్ని తొలగిస్తలేరు. మాకు న్యాయం చేస్తలేరు. ఎవడొచ్చి మమ్మల్ని చూసినోడు లేడు, చేసినోడు లేడు, ఏది లేదు. నా కొడుకు న్యాయం కావాలని సూచిండు కావచ్చు. ఎక్కడేం న్యాయం జరుగుతుందో అని
తిరిగిండు కావచ్చు, ఎక్కడున్నాడో 20 రోజులు 21 రోజులు చూసుకుంటున్నా. నా కొడుకు రాలేదు, నా కొడుకు ఏమో న్యాయం జరుగుతుందని చూసి మనశ్శాతానికి గురై చచ్చిపోయిండు. నా కొడుకు చచ్చిపోయినా కానీ పట్టించుకుంటలేరు. ఆ డివో క్లారిటీగా ఉన్నది చెప్పండి. మా కుటుంబం పోషిస్తున్నారు. అటువంటి వాడు దేనికి భయపడే తత్వం లేనివాడు ఈమె హరాస్మెంట్లోనై ఇంత చనిపోయేదాకా వచ్చిందంటే ఆమె ఏ రేంజ్లో అరెస్ట్ చేసిందో మనం అధికారులు చర్యలు తీసుకునేలా ప్రయత్నించాలి. ఆ మేడం పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్ అవడం వల్ల ఆ మేడం పైన ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు. ఆమెను కంప్లీట్గా విధుల నుంచి తొలగించాలి. మా ఫ్యామిలీకి ఏదైనా న్యాయం చేయాలి. గవర్నమెంట్ నుంచి ఎవరైనా స్పందించాలి. మాకు న్యాయం జరిగే వరకు మిగతా వాళ్ళు ఎవరైనా మాకు తోడుండి ఇక సూర్యాపేట జిల్లా కోదాడలో దారుణం చోటు చేసుకుంది. బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ముందు అతి వేగంగా వచ్చిన పల్సర్ వాహనం రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టడంతో మెల్వచేరుకు చెందిన షబ్బీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 370 రద్దు వర్తమాన పరిస్థితుల సదస్సుకు విచ్చేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ మాధవ్, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్కి కరీంనగర్ బీజేపీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. ఇక హైదరాబాద్ నెక్లెస్ రోడ్ జలవిహార ప్రాంగణంలో ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూస్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో వైద్యరత్న అవార్డు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేందర్, టూరిజం మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్, పంచాయతీరాజ్ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హజరీ పలువురు డాక్టర్లకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్, కమెడియన్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఇక కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం సమీపంలో దారుణం చోటు చేసుకుంది. షేర్ మహమ్మద్ పేట 65వ నంబరు జాతీయ రహదారిపై వెళుతున్న గొర్రెల మందపై నుంచి లారీ తొక్కుకుంటూ వెళ్లడంతో గొర్రెలు చనిపోయాయి. రోడ్డంతా రక్తమయం అవడంతో గొర్రెల యజమాని లబోదిబ్బమంటున్నాడు. తనకు న్యాయం చేయాలంటూ కోరుతున్నాడు. ఇక బాలాపూర్ ఉత్సవ కమిటీ అనీషికలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. అందులో ముఖ్య అతిథిగా వనస్థలిపురం డీసీపీ సంప్రీత్ సింగ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీతో కలిసి 16 సీసీ కెమెరాలతో 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము అని అన్నారు. ఈ ట్రాఫిక్ ఎస్ఐ, తర్వాత ఈ కంచన్ బాగ్ ఇన్స్పెక్టర్, తర్వాత చంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్, తర్వాత మా ఇన్స్పెక్టర్స్ రెవెన్యూ డిపార్ట్మెంటు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి జల్పల్లి మున్సిపాలిటీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ బాలాపూర్ గణేష్ పండుగ సంబంధించి ఈరోజు ఇక్కడ ఊరిలో ఒకటి కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అన్ని సంబంధిత డిపార్ట్మెంట్లు ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ, ఎలక్ట్రిసిటీ, ఫైర్ డిపార్ట్మెంట్, అలాగే పోలీస్, దెన్ ఇక్కడ బాలాపూర్ గణేష్ సమితి, దెన్ భాగ్యనగర్ గణేష్ కమిటీ మెంబర్లు, దెన్ ఇక్కడ ఊరు పెద్దలు కూడా అందరూ కూడా అది పాల్గొన్నారు. సో ఇది బాలాపూర్ గణేష్ని ప్రతిసారి సక్సెస్ఫుల్గా ఏ విధంగా కంప్లీట్ అయిపోతుంది, అట్లాగని ఇంకా కూడా మంచిగా ఈసారి చేయాలని అదంతా కూడా డిస్కషన్ చేయడం జరిగింది. సో అందులోనూ ఉన్న కొన్ని ఇక్కడ చిన్న చిన్న ఇష్యూస్ కాబట్టి ఇది లైటింగ్, అలాగనే రోడ్ సంబంధించిన రిపేర్స్, అలాగనే సీసీటీవీ కెమెరాలు ఏర్పాట్లు ఇవంతా కూడా రివ్యూ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏర్పాట్లు నడుస్తున్నాయి అండ్ త్వరలోనే కొన్ని రోజులు కంప్లీట్ కూడా అయిపోతుంది. సో టోటల్ అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి, అలాగనే ఇక్కడ ఊరు పెద్దలు సమన్వయం, అలాగే ఇక్కడ కమిటీ మెంబర్స్ సమన్వయంతో ఈసారి కూడా అది గణేష్ పండుగ ఇక్కడ బాలాపూర్లోనే టోటల్గా ప్రశాంతంగా చాలా భక్తి భావాలతో కంప్లీట్ అయిపోతుంది. అది మన అందరికీ ఆశ. ఈ సంవత్సరం ఎంతమంది రావచ్చు అనుకుంటున్నారండి? బాలాపూర్ గణేష్
ఈరోజు కోఆర్డినేట్ మీటింగ్ కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. డీసీపీ గారు, ఏసీపీ గారు, అదేవిధంగా వివిధ అధికారులు కూడా ఇక్కడ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది. సో కమిటీకి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెక్యూరిటీ పరంగా సీసీ కెమెరాలు కానీ, అదేవిధంగా లాస్ట్ రోజు ఒక నిమజ్జన కార్యక్రమాల గురించి, అదేవిధంగా ఇక్కడ రోడ్ల గురించి, అదేవిధంగా లైట్స్ కానీ మిగతా కార్యక్రమాలు కొద్దిగా చేయలేదు. అదేవిధంగా ఈ 2 డేస్లో కూడా మిగతా కార్యక్రమాలు చేస్తామని బడంపేట కమిషనర్ గారు కానీ ఎలక్ట్రికల్ వారు కూడా చెప్పడం జరిగింది. ఏ డిపార్ట్మెంట్లో సమన్వయం ఎట్లుందన్న మీతో కమిటీ? ఇప్పటివరకు బడంపేట కమిషనర్ గారు చెప్పడం జరిగింది. మిగతా కార్యక్రమాలు లైట్స్ కానీ మిగతా అని చేయడం జరిగింది. ఒక వర్షం కారణం వల్ల ఇక్కడ రోడ్లు కానీ కొద్దిగా బీటీ రోడ్ కూడా ఇవ్వలేదు. ఎలక్ట్రీషియన్ వారు కూడా మిగతా లైట్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగిందండి. జల్పల్లి వారు కమిషనర్ కూడా వాళ్ళు మిగతా చెత్త డంపింగ్ ఇక్కడ ఇబ్బందిగా ఉంది, అది కూడా తొందరగా వాళ్ళు కార్యక్రమాలు చేస్తామన్నారు. అదేవిధంగా ఈ యొక్క 2వ తారీఖు యొక్క పూజ 6 గంటలకు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. వచ్చిన భక్తుల ఇక పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మత్స్యకారుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని, సెప్టెంబర్ 15న మత్స్యవీర్య రాష్ట్ర తెప్పల పోటీలు నిర్వహిస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మత్స్యవీర్య రాష్ట్ర తెప్పల పోటీల పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే ఎక్కడా లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి రైతన్నల మత్స్యకారుల కళ్లల్లో ఆనందం నింపారు అని అన్నారు. రైతులు మత్స్యకారులు సీఎం కేసీఆర్ని దైవంగా కొలుస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా పోటీల్లో మొదట వచ్చిన 10 మందికి కప్పులు, షీళ్లు ప్రదానం చేసి మిగతా వారందరికీ మత్స్యకార వీర ధృవీకరణ పత్రాలు అందజేయడం జరుగుతుంది అని తెలిపారు. టీవీస్ అయితే బాగుంటాయి లేడా? ఇక కొత్త వాహన నిబంధనలు నేటి నుంచి అమలులోకి రానున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు మందుబాబుల మినహా మిగతా ఉల్లంఘనలపై పాత జరిమానా విధానాన్ని అమలు చేయాలని ట్రాఫిక్ పోలీసు అధికారులు నిర్ణయించారు. కేంద్ర మోటారు వాహన సవరణ చట్టం 2019 అమలులోకి రాగా తుది నిర్ణయాన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు అప్పగించిన సంగతి తెలిసిందే. పలు రకాల ఉల్లంఘనల్లో జరిమానాలను 10 రెట్ల వరకు పెంచారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపి పట్టుబడితే ప్రస్తుతం 100 రూపాయల జరిమానా ఉండగా దాన్ని 1000 రూపాయలు పెంచగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు 100 రూపాయలని వసూలు చేస్తామని అన్నారు. ఇక మద్యం తాగి వాహనం నడిపే వారిపై మాత్రం తక్షణమే కొత్త నిబంధనలు వర్తిస్తాయని, 10,000 రూపాయల జరిమానా కట్టాల్సిందేనని, వాహనాలు నడిపే మైనర్లపైన కఠినంగా వ్యవహరిస్తామని సైబరాబాద్ డీసీపీ ఎస్ విజయ్ కుమార్ వెల్లడించారు. తీవ్రమైన కేసుల విషయంలో కోర్టుల్లో అభియోగ పత్రాలను సమర్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక బులెటిన్ గురించి హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నూతన గవర్నర్ల నియామకం. హిమాచల్ ప్రదేశ్ కు బండారు దత్తాత్రేయ, రాజస్థాన్ కు కల్రాజ్ మిశ్రా, తెలంగాణకు తమిళసై సౌందరరాజన్. సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి. గొర్రెల పెంపకందారులకు దానాను పంపిణీ చేసిన కనక్పూర్ గ్రామ సర్పంచ్ నరేష్. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్లో సీటు కోసం ఫీట్లు చేస్తున్న ప్రయాణికులు. దీనికి ప్రధాన కారణం అధికారుల నిర్లక్ష్యమన్న ప్రయాణికులు. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జలహారతి. ఎన్ని రిజర్వాయర్లన్నీ జలకల, సీఎం కేసీఆర్ ఆలోచన ఫలితమేనన్న ఎమ్మెల్యే కమలాకర్. లంచగొండి అధికారిని వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య. రమేష్ ప్రమోషన్ ని అడ్డుకున్న లంచానికి కేర్ ఆఫ్ అధికారిని పద్మ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.